దీన్ని మేము మా ట్రైబల్ ఆర్ట్ని చూపించాలి. ట్రైబల్ సవర్ ఆర్ట్స్ ఎంత బ్యూటిఫుల్ చేశారు చూడండి. నేను అంటానా కదా, USP of this is the triangular shape. అదే అంటున్నాను. దట్ ఇస్ దట్ యూనిక్. అంటే నేనేమంటున్నానంటే దీనికి ప్రతిసారి రిపీట్ అయిపోతున్నాయి. నేనంటే దీనికి ఒక పర్టికులర్, ఇప్పుడు మన మ్యాక్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు ఎలా చేయించారో యూనిక్గా, అట్లాగా మరి ఎనీ స్టేట్ డిగ్నిటరీలు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ అహెడ్. చాలా బాగా చేశారు. చూసారు కదా, చాలా బాగుంది. మీకు హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? ఇప్పుడు మా ఏజెన్సీ ఏరియాలో అయితే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ ప్రాబ్లమ్స్, అంటే క్రాఫ్ట్మెన్షిప్ వాళ్ళు వచ్చే అంటే ఇప్పుడు మాకు వర్క్ షాప్ ఏం లేదు సార్. మేము ఇళ్లలో మామూలు చేసుకుంటాం సార్. మొదలు ఈ ట్రైబల్కి సంబంధించి మన ఎనీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. లేదంటే వీళ్ళకి కమ్యూనిటీ సెంటర్ ఏదైనా పెట్టడం, ఎక్కడైతే ఆర్ట్ ఉందో మన ఆర్ట్ వాళ్ళ అనంతపురంకి ఎలా అడిగారో అట్లాగే మనకి వాళ్ళ కమ్యూనిటీ సెంటర్ ఇళ్లలో కూర్చొని చేస్తారు. అలా కాకుండా ట్రైబల్కి కామన్ ఫెసిలిటీ విత్ జీరామ్జీ ఫండ్స్కి చేయొచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. మాకంటే మాకు లేపక్షులు ఎక్కువ ప్రమోట్ చేస్తాం త్రూ వాళ్ళ ద్వారా మాకు చేస్తాం, ఇంకా బాగుంటుంది. అంటే రెగ్యులర్ ఆర్డర్ చేస్తుంటాం. ఇంకా చేయాలంటారు. అలాగే మీరు అందరినీ దే హ్యావ్ టు మేక్, అంటే మీరు అందరు మనిషిని పంపించి లెట్ దెమ్ సే వాట్ దే వాంట్. పేషెంట్ నుంచి మనుషులను పంపించి మీరు ఎవరు మాకు కోఆర్డినేట్ చేసుకొని మనిషిని పంపించి ఏమేం చేస్తారు. హెల్త్, క్రాఫ్ట్మెన్షిప్కి సంబంధించింది హెల్త్ రిక్వైర్మెంట్స్, ఇంకేదైనా ఆర్థిక, ఇంకేమైనా ఫెసిలిటీ డెవలప్మెంట్, అండ్ వాళ్ళు అడిగేది ఏంటంటే క్రాఫ్ట్మెన్షిప్కి మోర్ మార్కెటింగ్, తద్వారా వాళ్ళు అండ్ లెర్నింగ్ వాళ్ళకి. అలాగే మొదలు ఇంకొకటి మీరు చేయాల్సింది గిఫ్ట్ ర్యాపింగ్. మీరు అందరూ లేపాక్షి బ్రాండ్లో పంపేస్తున్నారు. మీరు అనేది లేపాక్షి స్టేట్ క్రాఫ్ట్మెన్షిప్ని పెట్టేది, కానీ ఈ పర్టికులర్ ఆర్ట్ ఉందండి, వాళ్ళు బయటికి రావాలంటే ఆర్టిస్ట్ పేరు రావాలి, గుర్తుపెట్టి. ఈవెన్చువల్గా